హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరూ బాగున్నారండి? ఏమీ లేదండి, ఒక చిన్న మామిడికాయ తీసుకోండి. అసలు చిన్నగా సింపుల్గా మామిడికాయ పచ్చడి చేసుకుని తినొచ్చు. ఎంత కమ్మగా చేసుకోవచ్చో తెలుసా? చిన్న మామిడికాయని తీసుకుని కట్ చేసుకుని ముక్కలు చేసుకుని మిక్సీలో వేసుకోండి. చెక్క బద్దాగా ఉప్పు, కారం, పసుపు, వెల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ పట్టేయండి. చిటికెడు తాలింపు వేసేయండి. 2 స్పూన్ల నూనెతో చిన్నగా తాలింపు వేసేసుకున్నారు. అసలు ఇది ఎంత కమ్మగా అమృతం వల్లే అసలు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా తింటుంటే. నెయ్యి వేసుకోకండి, ఆ టేస్టు ఆ రుచి అనేది పోద్దండి. అసలు ఆ ఎండాకాలం అంటేనే మామిడికాయలు అంటేనే మామిడికాయ పచ్చడి. అసలు నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళు, మామిడికాయ పచ్చడి వేసి తింటేనే అద్భుతం. దానిలో కాంబినేషన్గా ఆమ్లెట్ తగిలించండి, ఇంకా అదిరిపోతుంది అన్నమాట. అసలు మనకి ఆ టేస్ట్లు ఎలా వస్తాయో అప్పటికప్పుడు ఐడియాలు నాకు అర్థం కాదండి. ఏం చేయాలా, కూరగాయలు ఏమి లేవు అని చెప్పి అప్పటికప్పుడు నేను చిన్నగా 2 గుడ్లు కొట్టేసేసి ఆమ్లెట్ రెడీ చేసానండి. ఫ్రిడ్జ్లో చూస్తే 2 మామిడికాయలు ఉన్నాయి. ఆ మామిడికాయలతో చక్కగా మీకు చూపించిన విధంగా మిక్సీ పట్టి చిన్నగా తాలింపు వేసేసి అసలు ఆ ఆమ్లెట్టు ఆ మామిడికాయ పచ్చడి వేసుకు తింటే ఉందండి. ఇంకెందుకులేండి, ప్రపంచంలో ఏది పనికిరాదేమో తినేట్లో అనిపించింది. అందుకే మామిడికాయ పచ్చడి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అంటే మామిడికాయ పచ్చడేనండి. ఎన్ని రాష్ట్రాలు దాటి వెళ్ళినా మన మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి వేసుకుని తినందే ఉండలేం కదా. ఈ జీవం ఎలా కొట్టుకుంటుంది. మరి మీరైతే లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.